వృశ్చిక రాశి వారికి ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువగా ఉన్నది. అలాగే శని యొక్క వక్రగతి మార్పు యొక్క ఫలితం కూడా ఈ రాశి వారి మీద ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఇక్కడ అష్టమ గురుడు, అర్ధాష్టమ రాహువు, జన్మరాశి స్థిత రవి, జన్మరాశి స్థిత కుజుడు, ఇవి కొంచెం పీడించేటువంటి గ్రహాలు. ఒక ట్రయాంగిల్లా కనబడతాయి చూడండి. జన్మ రవి, పంచమంలో శనేశ్వరుడు, అష్టమంలో ఉన్నటువంటి గురువు, అంటే ఒక ట్రయాంగిల్ షేపు. ఎందుకు ఇవి ఇంత పీడిస్తున్నాయంటే పాపగ్రహాలు ఉండకూడనటువంటి స్థానాల్లో ఉండడం, శుభగ్రహాలు ఉండకూడనటువంటి స్థానంలో ఉండడం. దీనివల్ల ఏంటి రిజల్ట్? విపరీతమైనటువంటి షార్ట్ టెంపర్ పెరిగిపోతుంది. ఏదైతే అదేందో నేను ఇది చేసేస్తానంటాడు. అంటే దానికి ముందు వెనక ఆలోచన ఉండదు. నాకు నచ్చలేదు వాడి ప్రవర్తన, నేను మానేస్తున్నాను ఉద్యోగం, నేను వాడితో తగువ పెట్టుకుంటాను, లేదు నేను లీగల్గా వెళ్ళిపోతాను, లేదు దీన్ని వేసుకుని వాడిని గుద్దేస్తాను. ఇలా ఏంటంటే అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు, ఒంటి కాలు మీద లేస్తూ ఉంటారు, షార్ట్ టెంపర్ వచ్చేస్తూ ఉంటుంది, సహనం ఉండదు, ఓపిక ఉండదు, విపరీతమైనటువంటి కోపం పెరిగిపోతూ ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం ఎంత దారుణంగా ఉంటుంది అంటే కొన్ని సందర్భాల్లో అన్నం కూడా నెగ్లెక్ట్ చేస్తారు. అంటే సమయానికి అన్నం తినడం మానేసి, వేళకి పడుకోవడం మానేసి, వేళకి చేయవలసినటువంటి పనులేవి కూడా సక్రమంగా చేయకుండా కొంత తిరుగుతూ ఉండేటువంటి వాతావరణం. ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహస్థితి అగ్రెసివ్నెస్ని పెంచుతుంది, కోప స్వభావాన్ని పెంచుతుంది. దాన్ని మీరు ఓవర్కమ్ చేయగలిగితే వృశ్చిక రాశి వారి గ్రహస్థితి బాగుంటుంది. అర్ధాష్టమ రాహు అయినా, జన్మ రవి అయినా, జన్మ కుజుడైనా, పంచమ శని అయినా, అష్టమంలో ఉండే గురువైనా చౌరాగ్ని నృప భీతిశ్చ అన్నారు. ఈ కోపం వల్లే ఇతరులకి మీరు ఫోకస్డ్గా కనబడతారు. సరే వాడు మనాన్ని ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మీరు తిరగబడడం వల్ల మీరు కావాలని మనం ఏదైనా చేయాలని మీ విలువైన వస్తువులు లేకపోతే ఇంకోటి మీరు అపురూపంగా చూసుకునేటువంటి వాటినో వాళ్ళు పాడు చేయడమో, దొబ్బుకు వెళ్ళిపోవడమో, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయడం చేస్తూ ఉంటారు. కాబట్టి వారంలో ప్రధానంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, కోపం ఎప్పుడు వస్తే అప్పుడు మాట్లాడడం మానేయండి. మౌనంగా ఉండండి, కళ్ళు మూసుకుని 10 అంకెలు లెక్క పెట్టండి. ఆ కోపం తగ్గిన తర్వాత మాత్రమే మాట్లాడండి. ఇప్పుడు విపరీతంగా రెచ్చగొడతారు అవతల వాళ్ళు. ఇక్కడ మీరు ఈ సమయంలో ఉద్యోగాన్ని వదిలిపెట్టినా, ఈ సమయంలో కోపంతో ఏదైనా నిర్ణయం తీసుకున్నా మీ ఇబ్బంది మీకు వస్తుంది. తన కోపమే తన శత్రువు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. దిగమింగుకోండి. ఈ గ్రహస్థితి వల్ల వచ్చే పర్యవసానం అది. నువ్వు నాకు చెప్పేది, నేను 1,00,000 రూపాయలు పెట్టే కొంటా, అది నువ్వు చెప్పావు కాబట్టి ఇంకా ఎక్కువ పెట్టుకుంటా, ఇటువంటి మాటలే వినబడుతూ ఉంటాయి. కాబట్టి అసలు అటువంటి జోలికి వెళ్ళొద్దు.